ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జూలై 9th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. మనిషి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కోపం ఉంది అని అంటే చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా అయిపోతారు, లేకపోతే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈ పైన ఉన్న వీడియోలో చూడండి, ఒక చిన్న పాప ఆ కోపాన్ని ఎంత డిఫ్యూజ్గా, ఆ అట్మాస్ఫియర్ని ఏ విధంగా డిఫ్యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఆలోచించండి. కుటుంబంలో ఉన్న స్త్రీలు, కూతుర్లు, భార్య, కూతురు, తల్లి ఎవరైనా కానివ్వండి, ఈ విధంగా ఉన్నామా మనం? నా లైఫ్లో ఉన్నారు ఈ విధంగా, మీ లైఫ్లో ఆ విధంగా ఉన్నారు, లేకపోతే మీరు ఎవరైనా స్త్రీ చూస్తుంటే మీరు ఆ విధంగా ఉన్నారు. ఎంత క్యూట్గా అక్కడున్న అట్మాస్ఫియర్ అంతా, కోపం ఉన్న అట్మాస్ఫియర్ అంతా డిఫ్యూజ్ చేసేసి సమాధానం, శాంతి తీసుకొచ్చే విధంగా. కానీ ఈ రోజుల్లో బాధాకరం ఏంటిదంటే ఇలాంటి కోపంలో రెచ్చగొట్టేవారు ఎక్కువైపోయారు, కానీ అక్కడున్న కోపాన్ని, మనస్పర్ధాలను తొలగించే ఐక్యత తెచ్చేవారు తక్కువైపోయారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉన్న స్త్రీలు, అది కూతురైనా, భార్య అయినా, చెల్లైనా, అక్కైనా, తల్లైనా ఎంతో ఆశీర్వాదకరంగా ఏ స్త్రీ చూసినా దేవుడు మిమ్మల్ని మార్చి దీవించునుగాక. ఆమేన్.